భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా? మాకు తెలియదండి. పని చేయి, ప్రతిఫలం ఆశించకు. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్పానో మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అసలు మన వీడియో వైరల్ చేయాలా వద్దా అని యూట్యూబ్ ఎలా డిసైడ్ అవుతుంది మనకు తెలుసు కదా. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ 7% కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ఆల్సో ఫస్ట్ 30 seconds రిటెన్షన్ అనేది 60% కన్నా ఎక్కువ ఉండాలి. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా 60% కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడే యూట్యూబ్కి అర్థమవుతుంది జనాలకి ఇది బాగా నచ్చుతుంది అండ్ మనం ఇంకా కొంతమందికి చూపించవచ్చు అని చెప్పేసి దానికి అర్థమవుతుంది అండ్ చూపించడానికి ట్రై చేస్తుంది. కానీ ఇవేవి నా వీడియోలో లేవు. అయినా సరే నా వీడియో వైరల్ ఎలా అయింది అంటే నా వీడియోలో జనాల యొక్క కోర్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. అంటే కోర్ ప్రాబ్లం అంటే వాళ్ళు ఎప్పటికీ ఆ ప్రాబ్లం గురించి వెతుకుతూనే ఉంటారు. ఆ ప్రాబ్లం వాళ్ళకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. యూట్యూబ్లో ఎప్పటికీ సెర్చ్ చేస్తూనే ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానలే తీసుకోండి. నేను నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్తో స్టార్ట్ చేశాను. కానీ అప్పుడు నేను పెట్టిన వీడియోస్ అన్నీ నేను బాగానే చేస్తున్నాను, నాకు బాగానే నచ్చుతున్నాయి కదా, ఎందుకు జనాలకి నచ్చట్లేదు అని చెప్పేసి నేను బాగా ఆలోచించేదాన్ని. సో నేను పెట్టిన వీడియోస్ నాకు నచ్చితే సరిపోదు, జనాలకు కూడా నచ్చాలి అని చెప్పేసి అప్పుడు నాకు అర్థమైంది కొన్ని వీడియోస్ పెట్టాక. అప్పుడు జనాల యొక్క ప్రాబ్లం ఏంటి అసలు అని చెప్పేది నేను రీసెర్చ్ చేశా అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్కి శారీ డ్రేపింగ్, శారీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చాలా టఫ్ జాబ్ అండ్ ఎలా చేసుకోవాలో కూడా తెలియదు. సో అందుకే నేను ఆ టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఆ టాపిక్ని యూట్యూబ్లో సెర్చ్ చేశా. అసలు దీని మీద ట్రెండ్ ఎలా ఉంది, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎలా పెడుతున్నారు ఏంటి అనేది రీసెర్చ్ చేశా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ఎవరైనా సరే ఈ శారీ ప్లీటింగ్, శారీ డ్రేపింగ్ వీడియో పెడితే వాళ్ళకి మిలియన్ వ్యూస్ ఉండేవి. అండ్ ఆల్సో ఒక ఛానల్ అయితే కంప్లీట్గా శారీ ప్లీటింగ్, శారీ డ్రేపింగే ఉంది. అన్ని వీడియోస్కి బాగానే వ్యూస్ ఉన్నాయి. సో అలా నేను ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకొని అందరూ చేసే వాటికి అంటే కొంతమందికి వ్యూస్ కూడా రానివి ఉన్నాయి అనమాట. కొన్ని శారీ ప్లీటింగ్, శారీ డ్రేపింగ్ వ్యూస్ రానివి ఉన్నాయి. అవి ఎందుకు అనేది కూడా అనలైజ్ చేశాను అనమాట. అవి ఎందుకంటే వాళ్ళు ఆ ప్రొసీజర్ అందరూ సేమ్ ప్రొసీజర్ అండ్ ఆల్సో చేసేది కూడా ఇటు జరిపేది, అటు జరిపేది, ఇలా వేసేది, అలా వేసేది అన్ని ఇంత లెంతీగా వీడియో చేసి పెడుతున్నారు. అప్పుడు జనాలకి టైం స్పెండ్ చేయడానికి అంత టైం ఉండదు. సో వాళ్ళు ఇంత లెంతీ వీడియో చూడడానికి ఓపిక కూడా ఉండదు. సో నేనేం చేశానంటే దాన్ని కట్ షార్ట్గా ఒక 3 స్టెప్స్లో ఎలా చేయాలి అండ్ ఆల్సో దీన్ని క్యూరియస్ జనరేట్ చేయడానికి హస్బెండ్తో ఛాలెంజ్ అనేది ఒకటి యాడ్ చేశాను అనమాట. సో ఇలా నేను ఆ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని ఇలా క్యూరియస్ అండ్ ఆల్సో మీకు తెలుసు కదా నేను తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అలానే తక్కువ టైంలో ఈజీగా ఎలా చేసుకోవచ్చు 3 స్టెప్స్లో అనేది ఒక వీడియో చేశాను అనమాట. సో ఇది ఎప్పటికీ వాళ్ళకు ఉండే ప్రాబ్లమే కాబట్టి ఎప్పుడు సెర్చ్ చేస్తూనే ఉంటారు. నాకు ఎప్పటికీ వ్యూస్ వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ కూడా నాకు మినిమం 100 వ్యూస్ ఉంటాయి పర్ అవర్. సో సీజన్స్ లైక్ ఫెస్టివ్ సీజన్, వెడ్డింగ్ సీజన్ ఇలాంటి సీజన్స్లో అయితే ఇంకా డబుల్ త్రిబుల్ వస్తుంటాయి. పర్ అవర్ 200, 300 ఇలా కూడా వస్తుంటాయి. సో ఇలా వస్తున్నప్పుడు నాకు మనీ కూడా రెగ్యులర్గా జనరేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు సెర్చ్ చేస్తూనే ఉంటారు కాబట్టి నాకు ఎప్పటికీ వ్యూస్ వస్తూనే ఉంటాయి, ఎప్పటికీ మనీ కూడా జనరేట్ అవుతూనే ఉంటాయి. సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే మీ కంటెంట్ అనేది అలా ఉండాలి, ఎవర్ గ్రీన్ ఉండాలి. అంటే వాళ్ళకి ఎప్పటికీ అది ఉపయోగపడేలాగా ఉండాలి. ఇప్పుడు మీ ఛానల్లో మీరు ఏ టాపిక్ మీద అయితే వీడియోస్ చేస్తున్నారో ఆ టాపిక్ రిలేటెడ్ జనాలు ఫేస్ చేసే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేయండి. మీరే ఆ జనాల ప్లేస్లో ఉండి అసలు మీరైతే ఏ టాపిక్ దేని గురించి ఎక్కువ సెర్చ్ చేస్తారు అనేది ఒక అనలైజ్ చేయండి. ఒకవేళ ఇది నాకు రావట్లేదు, నాకు తెలియట్లేదు ఎలా చేయాలి అని అంటే మాత్రం నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను, దాన్ని తీసుకెళ్ళి జెమినీని కానీ చాట్‌జీపీటీని కానీ అడగండి. అలా ఇచ్చినప్పుడు అదేం చేస్తదంటే మనకు కొన్ని ఐడియాస్ ఇస్తదనమాట. అందులో మీకు ఏదైతే మీకు నచ్చుతుందో దాన్ని తీసుకొని ఒకటే టాపిక్ అంటే ఒకటే ఇష్యూ మీద డిఫరెంట్ వేస్‌లో ఒక 2, 3 వీడియోస్ పెట్టండి.
ఒక్కటే వీడియో పెట్టి నాకు రావట్లేదు రిజల్ట్ అంటే అవ్వదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ చూసేవాళ్ళు ఎక్కువ మంది కుకింగ్ ఛానల్ వాళ్ళు కాబట్టి నేను కుకింగ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. బట్ మీరు ఏ రిలేటెడ్ వీడియోస్ చేస్తారో అది ఇక్కడ రీప్లేస్ చేయండి. టార్గెట్ ఆడియన్స్ అనేవాళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు చిట్కాల గురించి చూస్తారు. అదే బ్యాచులర్సో న్యూలీ మ్యారీడో అయితే తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైం పట్టే రెసిపీస్ని ట్రై చేస్తూ ఉంటారు. సో మన వీడియోస్ అనేవి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేసేలా ఉంటే హిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా ఒక్కొక్క టాపిక్ వైజ్ ప్లేలిస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ర్యాండమ్గా వెళ్ళడం కన్నా ఇలా వెళ్తే బెటర్. సో ఇలా ప్రాంప్ట్ ఇచ్చాక చూడండి, ఇది కొన్ని ఐడియాస్ ఇచ్చింది. 10 నిమిషాల్లో మార్నింగ్ టెన్షన్ లేకుండా 5 టిఫిన్స్, బిజీ అమ్మలకు క్విక్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్. ఇది చూడండి, ఇప్పుడు మనకి గ్యాస్ కష్టాలు ఉన్నాయి కాబట్టి సో గ్యాస్ సేవ్ చేయడానికి 10 స్మార్ట్ కుకింగ్ టిప్స్, సిలిండర్ 10 డేస్ ఎక్స్ట్రా ఎలా వాడాలి అని, ఇలా అన్నమాట. సో ఇందులో మీకు నచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకొని దాని మీద వీడియో చేయండి. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న వాటిలో కూడా ఎలా చేయాలి అనేది అర్థం కాకపోతే అప్పుడు చాట్ జీపీటీనే కూడా మీరు అడగొచ్చు. అప్పుడు అది ఐడియా డెవలప్ చేసి ఇస్తుంది అనమాట. సో ఇది ఎవర్ గ్రీన్ టాపిక్ అనమాట. ఇది ఫస్ట్ మెథడ్. సో సెకండ్ మెథడ్ వచ్చేసి ట్రెండ్స్ అనమాట. మనం ఎప్పుడు మనం ఏదైతే కంటెంట్ చేస్తున్నామో ఆ కంటెంట్ రిలేటెడ్ మనం ట్రెండ్స్ అబ్జర్వ్ చేయాలన్నమాట. ఈ ట్రెండ్స్ అబ్జర్వ్ చేసి వాటి మీద అందరూ చేసేదానికన్నా ముందే మనం వీడియోస్ చేయాలి. ఒక్క వీడియో కాదు, 2-3 వీడియోలు చేయండి. ఆ 2-3 ఏదో ఒకటి క్లిక్ అవుతుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రెండ్స్ చూస్తే లైక్ ఎగ్ వీడియో చూస్తే ఆ ఎగ్ వీడియో ఆ టైంలో చాలా వైరల్ అయింది. అప్పుడు మీరు ఒకవేళ ఆ టైంలో మీరు చేసుంటే అప్పుడు మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయన్నమాట. సో ఏదైతే ట్రెండింగ్‌గా ఉందో ఆ ట్రెండింగ్ టాపిక్‌ని చూస్ చేసుకొని డిఫరెంట్‌గా మీరు చేస్తే మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్‌గా పింట్రెస్ట్ వీడియో ఒకటి చేశా అనమాట. పింట్రెస్ట్ మీద చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. తెలుగులో పింట్రెస్ట్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి అందులో అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఎలా చేయాలనేది ఇంకా తక్కువ మందికి తెలుసు. సో నేను దాన్ని తీసుకొని అందరూ చేసే దానిలాగా కాకుండా అందరూ చేసే దాంట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటదో ఆ ఇన్ఫర్మేషన్ అండ్ ఏదైతే మిస్ అయిందో వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదైతే మిస్ అయిందో ఆ ఇన్ఫర్మేషన్ నా వీడియోలో ఉండేలాగా నేను చూసుకున్నాను అనమాట. సో కంపేర్ టు నా అదర్ వీడియోస్ ఆ వీడియో బాగా పర్ఫామ్ చేసిందనమాట. చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. ఇవన్నీ చేస్తున్నా అంటే నా వీడియోస్‌లో ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంటుంది. నేను ట్రెండింగ్ వీడియోస్ చేస్తున్నా, అందరికన్నా ముందు చేస్తున్నా. అయినా కానీ నా వీడియోస్ క్లిక్ అవ్వట్లేదు అంటే ప్రాబ్లమ్ మన దగ్గర లేదు. చూసే ఆడియన్స్ దగ్గర ఉంది. అంటే మీ వీడియోస్ కరెక్ట్ ఆడియన్స్‌కి రీచ్ అవ్వట్లేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీషో వీడియో చేశా అనమాట. మీషో వీడియో గురించి ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్నీ చేశా. ఫస్ట్ అసలు ఎలా క్రియేట్ చేసుకోవాలి, నేను ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి, మీరు చేయకుండా ఉండాల్సిన మిస్టేక్స్ ఏంటి, అసలు దీనివల్ల ఏమవుతుంది, ఎంత వస్తుంది కమిషన్, ఇవన్నీ చేసిన. అయినా సరే నా వీడియో అనేది రాంగ్ ఆడియన్స్‌కి రీచ్ అయింది. అంటే వాళ్ళు ఎవరైతే ఫస్ట్‌లో అసలు వాళ్ళకి అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కూడా తెలీదు. అలాంటి వాళ్ళకి రీచ్ అయింది. సో వాళ్ళేం చేశారు, వాళ్ళు ఆ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్న దాని వరకే చూసారనమాట. దాని తర్వాతది వాళ్ళకి అవసరం లేదు, చూడలేదు. సో అలా ఆ వీడియోని వాళ్ళు పూర్తిగా చూడకపోవడం వల్ల నాకది ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదనమాట. సో నా ఛానల్ అనేది సూచిక అంటే గైడెన్స్ అనేది నేను మీషో వీడియోలో ఇచ్చాను. కానీ ఆ గైడెన్స్ అనేది ఎవ్వరు చూడలేదనమాట. నా గైడెన్స్ అనేది లాస్ట్‌లో ఉందనమాట. సో అందుకే వాళ్ళు చూడలేదు. సో నేను అక్కడ దాన్ని ఐడెంటిఫై చేసి నా వీడియో పర్ఫార్మెన్స్ నేను చూసుకొని దాన్ని ఐడెంటిఫై చేసి అది నేను నెక్స్ట్ వీడియోలో రిపీట్ కాకుండా చూసుకున్నాను అనమాట ఆ మిస్టేక్‌ని. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేశాను, నా పింట్రెస్ట్ వీడియోలో ఫస్ట్ గైడెన్స్ ఇచ్చి దాని తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చా అనమాట. అప్పుడు వాళ్ళేం చేశారు, గైడెన్స్ చూసి దాని తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ కోసం వీడియో మొత్తం చూసారనమాట. అప్పుడు నాకు ఆ వీడియో పర్ఫార్మెన్స్ అనేది బాగొచ్చిందనమాట. అండ్ ఆల్సో దాని నుంచి మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ దాని నుంచి నెక్స్ట్ ఇంకొక పార్ట్ కూడా లక్కీగా నాకు ఇంకొక సెపరేట్ వీడియో కూడా చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకొక వీడియో కూడా చేశాననమాట. దాని నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసారు. దాని నుంచి కూడా మంచి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. సో నేను మొత్తంగా చెప్పొచ్చేది ఏంటి అంటే యూట్యూబ్ స్టూడియోని ఓన్లీ మన వీడియో పెట్టాము, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇవే కాదు. అసలు మన వీడియో పర్ఫార్మెన్స్ ఏంటి, ఎక్కడ మనకి ఇంపాక్ట్ అవుతుంది, ఎక్కడ పోతుంది అనేది మనం చూసుకోవాలి, ఐడెంటిఫై చేసుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో రిపీట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. నాకు 'నేనింతే మూవీలో ఒక డైలాగ్ అంటే చాలా ఇష్టం. అదేంటి అంటే
మన సినిమా తీస్తాం, అది హిట్ అయినా తీస్తాం, ఫ్లాప్ అయినా తీస్తాం. ఎందుకంటే మనకు వచ్చింది ఒక్కటే, సినిమా తీయడం అనమాట. సో అదే మైండ్ సెట్ మనకు కూడా ఉండాలి. వీడియో హిట్ అయినా వీడియో చేయాలి, వీడియో ఫ్లాప్ అయినా సరే నెక్స్ట్ వీడియో చేస్తూనే ఉండాలి. ఇలాంటి మైండ్ సెట్ ఉంటేనే మనం యూట్యూబ్లో తొందరగా గ్రో అవుతాం అన్నమాట. సో మీకు మీ వీడియో పర్ఫార్మెన్స్ ఎలా చూసుకోవాలి, ఏమేమి చూసుకోవాలి, ఎక్కడ చూసుకోవాలి అనేది మీకు తెలియకపోతే నేను యూట్యూబ్ స్టూడియో గురించి డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. ఎక్కువ మందికి తెలియదు, ఇంట్రెస్టెడ్ ఉన్నాము అంటేనే నేను ఈ వీడియో చేస్తాను. కింద కమెంట్ చేయండి, నాకు మర్చిపోకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.